గాయస్ మీరు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, చీటింగ్ చేస్తారు మొత్తం. ఎవరైతే అమాయకుడు వాళ్ళు కనిపిస్తారు చూడు, వాళ్ళనైతే చీటింగ్ చేస్తారు. ఇక్కడ చీటింగ్ చేస్తారు తెలుసా, దేవుని పేరు చెప్పుకొని అయితే చాలా అంటే చాలా చీటింగ్ చేస్తారు. ఎట్లా చెప్తా తెలుసా గైస్, మనము టోకన్స్ తీసుకుంటాం చూడు, సర్వదర్శనం టోకన్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర ఇంకా విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర అయితే మనం టోకన్స్ తీసుకుంటాం చూడు, అక్కడనైతే చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి, చీటింగ్ చేస్తారు. ఎవరైతే అమాయకురాలు పీపుల్ కనిపిస్తారు వాళ్ళ దగ్గర అయితే చాలా అంటే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం దర్శనం లైన్లో తీసుకుంటాం, నిలబడతాం చూడు, 2-3 అవర్స్ పడుతుంది కదా దర్శనం లైన్ అయితే మనం టోకన్స్ తీసుకోవడానికి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. అయితే అక్కడ ఏం చేస్తున్నారంటే మనం లైన్లో నిలబడ్డప్పుడు మెల్లగా మన దగ్గరకు వచ్చేసి మెల్లగా సైడ్కి తీసుకెళ్తారు. సైడ్కి తీసుకెళ్ళి బ్రదర్ ఇట్లా నేనైతే టీటీడీ దేవస్థానంలో అయితే వర్క్ చేస్తున్నా, మీరు ఇప్పుడు లైన్లో నిలబడే వరకు అయితే ఒక 2-3 అవర్స్ అయితే టైం పడుతుంది. మేమైతే ఏం చేస్తున్నామంటే నాకు ఒక 500 ఇవ్వండి, నేను స్వయంగా ఆ లైన్ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తా, అక్కడ నిలబడి నేనైతే టోకెన్ ఇప్పిస్తా అంటారు. అది కూడా టోకెన్ పైసలతో కాదు, ఫ్రీ టోకెన్, మన ఆధార్ కార్డు ఉంటేనే టోకెన్ ఇస్తారు. అక్కడ వీళ్ళు 500 తీసుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. ఆయన దానికి 500-600 అయితే ఛార్జ్ చేస్తున్నారు. గాయస్ మీకేమో ఫుల్ వీడియో వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు ఒక విలేజ్ పీపుల్స్ని అయితే. ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్స్ కనిపిస్తారు చూడు, వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. స్వయంగా చూడండి, టీటీడీ దేవస్థానం వాళ్ళే మనకి పోస్ట్ చేసినారు ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది, చీటింగ్ జరుగుతుందని. ఎవరినైతే నమ్మకండి, ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. వాని డీటెయిల్స్ అయితే మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడు, తొందరగానైతే గోవిందా గోవిందా.